హలో గైస్, గుడ్ ఈవినింగ్. వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇంటి దగ్గర ఇడ్లీ పిండి రుబ్బుకున్నాను. నేను ఇడ్లీ పిండి రుబ్బేసిన తర్వాత ఇందులో వేసి ఒక్కసారి ఇలా స్పిన్ చేస్తాను అనమాట. దాంతో మనం చేతితో కలిపే పని లేకుండా చక్కగా కలిసిపోయి ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. చూడడానికి చక్కగా ఉంటుంది, తీసుకోవడం కూడా చాలా ఈజీ. తీసి రెండిటిగా డివైడ్ చేశాను. ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకోటి మార్నింగ్ కోసం తీసి పెట్టాము. ఈ లోపల మా హస్బెండ్ ఏం చేశారంటే, ఇంట్లో ఖాళీగానే ఉన్నాం కదా, పొద్దున్న వండిన కర్రీ కూడా ఎలాగ అయిపోయిందని చెప్పేసి కర్రీ పాయింట్కి వెళ్ళి చికెన్ కర్రీ తెచ్చారు. ఆ చికెన్ గ్రేవీ చూసిన తర్వాత పూరీ చేసుకోవాలనిపించింది. సరే, పని ఎలాగ అయిపోయింది, ఏదో ఒక పని ఉండాలి కదా ఆడవాళ్ళకి. మనకి మళ్ళీ ఈ పని పెట్టుకున్నాను అనమాట. పూరీలు వేసాను. పూరీలు పిండి గట్టిగా తడిపితే పూరీలు ఇలా పొంగి ఆయిల్ తక్కువ పీల్చుకొని వస్తాయి చక్కగా. ఇదేనండి ఆ కర్రీ. జ్యూసీ గ్రేవీగా ఉందని దీన్ని చూడగానే పూరీ తినాలనిపించింది. మా పూరీలు రెడీ. చూసారా, ఇలా తుంచగానే దిగుతున్నాయి. సాఫ్ట్గా, టేస్టీ.